సక్సెస్ మీట్కి మీరందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత పెద్ద పెద్ద సినిమాల మధ్యలో ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయ్యి విజయవంతంగా దూసుకుపోతుంది. యాక్చువల్లీ ఇందులో శర్వానంద్ గారికి హ్యాట్రిక్ హిట్. ఫస్ట్ రన్ రాజా రన్, ఆఫ్టర్ దాట్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒక ప్రేమ కావ్యం, ఆఫ్టర్ దాట్ ఎక్స్ప్రెస్ రాజా సూపర్ హిట్. యా, అలాగే గాంధీ గారికి సార్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి స్టార్ట్ చేశారు. నా మళ్ళీ ఒక ఎక్స్ప్రెస్ పట్టుకున్నారు. విజయవంతంగా ఈ సినిమాని కూడా దూసుకుపోయేటట్టు మీరు ఎన్నుకొని నడిపించారు. అలాగే యూవి క్రియేషన్స్ బ్యానర్ గురించి చెప్పాలి. సో ఏ సినిమా చూసినా ఆనిముత్యమే. సో వారి మూవీ సెలెక్షన్, స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ, సో ఫస్ట్ భలే భలే మొగాడివై చూసుకున్నా కానీ, అలాగే జిల్ చూసుకున్నా కానీ, ప్రజెంట్లీ ఎక్స్ప్రెస్ రాజా ఇది కూడా సూపర్ హిట్ టాప్తో దూసుకెళ్ళిపోతుంది. సో ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో మనకి ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అవుతుంది అంటే అందరు ఏంట్రా బాబు ఇంత కాన్ఫిడెంట్ ఏంట్రా వీళ్ళకి అనుకున్నారు. సో ఇక్కడ శర్వానంద్ అండ్ మెల్లప గాంధీ గారు అండ్ యూవి క్రియేషన్స్ బ్యానర్. సో ఈ మూడు చాలు, ఈ మూడు చూసి సినిమాకి వచ్చేసారు. అలాగే సూపర్ హిట్ని చేసేసారు కూడా. సో అలాగే మ్యూజిక్ చూసుకుంటే మనకి ప్రవీణ్ లక్కరాజ్ గారు అలాగే మంచి మ్యూజిక్ని అందించారు. అలాగే హీరోయిన్ సురభి సో చాలా బ్యూటిఫుల్గా చూపించారు మన సినిమాటోగ్రఫర్ గారు. అలాగే ఇప్పుడు సో ఉన్న గెస్ట్లందరినీ కూడా మనం ఇన్వైట్ చేద్దాం. బట్ అంతకంటే ముందు మన ప్రొడ్యూసర్స్ ప్రమోద్ గారు అలాగే విక్కీ గారు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మన గెస్ట్లందరికీ బొకే ఇవ్వాల్సిందిగా కొడుతున్నాం. సార్ ప్లీజ్ కమ్ టు దట్. సార్ ముందుగా శర్వానంద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బ్రహ్మాజీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను సార్. అలాగే డైరెక్టర్ గారు మెల్లప గాంధీ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే నెక్స్ట్ నాగినీటి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. అలాగే ధనరాజు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. అలాగే జేబీ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు సార్ ప్లీజ్. అలాగే కెమెరామెన్ కార్తిక్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ రఘు గారు, సో ఎక్స్ప్రెస్ రాజా సక్సెస్ మీట్లకి మీరు వచ్చారు. సో రెండు మాటలు మాస్టర్, ఫస్ట్ డాన్స్ మాస్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ మీడియా అందరికీ. అండ్ ఎక్స్ప్రెస్ రాజా గురించి చెప్పాలంటే కంప్లీట్గా హోల్ టీమ్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ ఫస్ట్ యూవి క్రియేషన్స్ దగ్గర చెప్తాను. అంటే యూవి క్రియేషన్స్ అంటే ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ. మన ఇంట్లో వాళ్ళు మనకి ఎంతైతే లీనియన్స్ ఇస్తారో వర్క్ చేయడానికి, అంటే ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి పెట్టకుండా అంత లీనియన్స్ ఇస్తూ ఆ అవుట్పుట్ని తీసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ ఐ లవ్ దెమ్ వెరీ మచ్, వంశీ అండ్ ప్రమోద్ గారు. అండ్ సెకండ్ డైరెక్టర్ మెల్లపాక గాంధీ గారు. అండ్ ఈ సబ్జెక్ట్, ఈ సాంగ్స్ గురించి చెప్పాలంటే
తన టేస్ట్ సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు అంత ఇన్స్పైర్ అయ్యి అంత మ్యూజిక్ని ఆ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ఆ స్కోప్ని ఇచ్చినందుకు ఐ రియలీ లవ్ దిస్ మ్యూజిక్ అండ్ థ్యాంక్స్ సో మచ్. అండ్ శర్వానంద్ ఇట్స్ లైక్ నాకు అంతకుముందు నేను చెప్తుండేవాడిని ప్రభాస్ డార్లింగ్ అని. సో ఆయన తర్వాత నాకు శర్వా ఇట్స్ లైక్ ఈజ్ ఆల్సో వెరీ 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 క్లోజ్ టు మీ. అండ్ తను డార్లింగ్ బ్రదర్ ఎవ్రీథింగ్, అంత క్లోజ్గా ఏం చేసినా కూడా దాన్ని వద్దు అలా కాదు అని అనుకుంటూ, అండ్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ప్రతిదీ మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. అండ్ తనతోటి బాగా చేయించానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్. అండ్ నాకు బాగా సన్నిహితుడైన కార్తిక్ డిఓపి. సో ఐ లవ్ దిస్ సినిమాటోగ్రఫీ. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ సక్సెస్కి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి ఎఫర్ట్ కలిస్తేనే జరిగింది. సో ఐ రియలీ విష్ ఎవ్రీథింగ్ గో గుడ్ అండ్ వెల్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, హీరో, ఎవ్రీవన్ థ్యాంక్స్ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు మాస్టర్. సో ధనరాజ్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాం. యా, నెక్స్ట్ మీరే టార్గెట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ యూవీ క్రియేషన్లో నాకు ఛాన్స్ ఇచ్చినటువంటి ప్రమోద్ గారికి, వంశీ గారికి, అందరికి ఓల్డ్ యూవీ క్రియేషన్ టీమ్కి థ్యాంక్స్ అండి. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆయన భోగిలాగా ఉన్నారు. అప్పుడే రఘు మాస్టర్ వచ్చారు, పక్కన పెడితే అంతకుముందు భోగిలాగా ఉన్నారు. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నాను ఫస్ట్, అది మీరు అటు వెళ్ళిపోయారు మాస్టర్. ఇక్కడ నుంచి ఆయన ఒక ఇంజన్ లాగా అక్కడ ఉంటే ఎన్ని భోగిలు అలా ఉన్నాయండి. దీనికి ఫస్ట్ యూవీ క్రియేషన్ హిట్ సినిమా మీన్స్ నేను యాక్ట్ చేశాను, నెక్స్ట్ నన్ను కంటిన్యూ చేస్తాను స్వార్థం కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను. అలాగే శర్వా బాబాయ్ అని పిలుచుకుంటాం, ఆయనతో నేను యాక్ట్ చేయడం ఇదే నాకు ఫస్ట్ సినిమా. ఇప్పటివరకు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, అంటే ఈ సినిమాలు ఇచ్చారు, ఇది బాగా నోట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ నాకు పరిచయస్తులే, ఒకరిద్దరు తప్ప. అందరినీ నేను స్క్రీన్ మీద చూసి కార్తిక్ డైరెక్షన్ అప్పటి నుంచి నేను అడుగుతున్నాను సినిమాని, తన కెమెరాలో ఈ సినిమాలో బంధించారు. అందరికీ ఫస్ట్ థ్యాంక్స్తో పాటు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, మా ఆవిడ ఏమనేదంటే సినిమా చూసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీ పేరు చెప్పాలి, ధనరాజ్ అని కాకుండా సినిమాలో నీ క్యారెక్టర్ పేరు చెప్పాలి, అప్పుడు నువ్వు యాక్టర్ కదా అని ఎప్పుడో. దాని తర్వాత రాజుగారి గది కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వరకు మా ఆవిడ సంతోషాన్ని చాలా హ్యాపీగా ఇనుము అని తనకు అందరూ ఫోన్ చేసి, వాళ్ళ అక్కలు కానీ లేకపోతే మా బావగారు వీళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నాకు ఒక మాట ఇచ్చాడు, ఫస్ట్ కార్తికే చెప్పాడు ఈ క్యారెక్టర్ నాకు, ఇందులో నీ క్యారెక్టర్ బాగుంటుందని. ఎవ్వరు చెప్పలేదు. బాగుంటుంది అంటున్నారు, నాకు ఫోన్ రాలేదు, నన్ను తీసి వేరే వాళ్ళని పెట్టేసుకున్నారేమో అనుకుంటున్న టైంలో మా గోపి మేనేజర్ గారు ఫోన్ చేసి, బాబు నీకు డేట్స్ కావాలి బాబు అన్నారు. పిలిచిన తర్వాత డైలాగులు ఇవ్వండి అన్నాను. డైలాగ్ లేదు నీకు అన్నారు. ఓహో వెనకాల నుంచి ఉన్న క్యారెక్టర్ అనుకుంటా, ఓకేలే. ఇందులో ప్రభాస్ సీన్ గారు ఉన్నారు, బ్రహ్మాజన్ ఉన్నారు, సప్తగిరి ఉన్నాడు, శకలక్ శంకర్ ఉన్నారు, ఊర్వశి గారు ఉన్నారు, చాలామంది యూజ్ కమెడియన్ ఉన్నారు. నన్ను ఎక్కడో తీసుకెళ్ళి చివరిని వేశారు. ఓకే నో ప్రాబ్లం, చేసేసుకుందాం మన పని అని చెప్పి చేసుకున్నాను. తర్వాత తెలిసిన ప్రతి సీను గాంధీ గారు చెప్పేసరికి ఆ రోజే అనిపించింది, అంటే నా క్యారెక్టర్ విని కాదు, ఇంతమంది కమెడియన్స్ పెట్టి ఈయన చేస్తున్నానంటే డెఫినెట్గా ఇది ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోద్దని. ఇన్ని పెద్ద సినిమాలు అన్ని సినిమాలు ఆడాలి, అందులో ఈ సినిమా కూడా బాగా ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎక్స్ప్రెస్కి ప్రెస్ అంతా తోడైనందుకు, ఇలాగే దీన్ని 50 రోజుల ఫంక్షన్లో కూడా మిమ్మల్ని కలుసుకునే ఛాన్స్ మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ధనరాజ్ గారు. నెక్స్ట్ మన బిల్ గేట్స్ బ్రహ్మాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. జనరల్ ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఏదో ఫ్లూక్ అని చెప్తుంటారు ఫస్ట్ సినిమాని, బట్ సెకండ్ సినిమా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కంగ్రాట్స్ గాంధీ. చాలా లైటింగ్ ఎక్కువ ఉంది, ఏం కనబట్టలేదు, బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్. సో ఒక మంచి కథ, మంచి సినిమా అయి ఉండొచ్చు, దానికి ఒక మంచి హీరో తోడవచ్చు, కానీ మంచి ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఆ సినిమా అంటే ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్లు, ప్యాషన్తో ఉన్న ప్రొడ్యూసర్లు అయితే దానికి ఎప్పుడు అడ్వాంటేజే. గాంధీ ఎప్పుడు లక్కీ పర్సన్.
అటు ఇటు తేలి ఎక్కడో మంచి పడాల్సిన చోట పడతాడు. సో యూవి క్రియేషన్లో పడ్డాడు. దానికి తగ్గట్టు కథ విన్న వెంటనే ఏం చేంజెస్ లేకుండా ఒక్క సిట్టింగ్లో ఓకే చేసి సర్వ అంత టేస్ట్ ఉంది. హీరోయిజం గురించి ఫైట్లు కావాలి, నాకు పలానా బిల్డప్ కావాలి అని ఆలోచించకుండా సినిమా బాగుంది, అన్ని క్యారెక్టర్లు బాగుంటే సినిమా బాగుంటుంది అని నమ్మే సర్వాకి థ్యాంక్ యూ సర్వ. ఒక మంచి సినిమా నీ వలన బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఫస్ట్ టైం విన్న వెంటనే ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా బాగుంది, ఎక్కడో ఎందుకు ఫైట్లు పెట్టారు, మాకు ఫైట్లు వద్దండి, చాలా న్యాచురల్గా ఉండాలి కథలో కూడా, ఫోర్స్ ఫైట్స్ వద్దు అన్నారు. సో మంచి టీం అందరూ కలిపి మంచి సినిమా తీశారు. నాకు బిల్ గేట్స్ అని ఒక కొత్త అవతారం ఇచ్చాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.